నమస్తే దోస్తులు, మనమైతే గుడ్డెలు షేరు చెట్టునైతే తవ్వుతున్నాం. పార్ట్ 1లో చెప్పినట్టుగా పార్ట్ 2లో ఈ గడ్డలు తవ్వి మీకు చూపిస్తాం ఎట్లుంటుంది. అది చెట్టు వేసి మాత్రం ఇట్లుంటుంది. చెట్టును చూశారు కదా, ఇగో ఇది అన్నట్టు ఇట్లుంటుంది చెట్టు వచ్చేసి. బుడ్డయ్య బాబాయ్ అయితే ఈ తవ్వుతున్నాడు గడ్డలు. ఆల్రెడీ బయటకు అత్తనే ఉన్నాయి, చూసినరా. కొంచెం తవ్వగానే అత్తనే ఉన్నాయి గడ్డలు. వాటి వేర్లు దూరం నుంచి వెళ్ళినాయా, మంచిగా ఎరుపు నుంచి వెళ్తావు. చూస్తున్నారు కదా, ఇగో కనబడే కానీ గడ్డలే అయ్యే ఏర్లు. మొత్తం తవ్వడానికి చూస్తున్నాం. బాగా వెళ్తాయి అంటే కొంచెం చెట్టు ముడితే ఇంక పెద్దగా చాలా వస్తాయి. ఒక చెట్టుకే కావాల్సిన అంటే కావాల్సిన అంటే ఈ చెట్లు దొరకడం కష్టం, కానీ ఒక చెట్టుకు మాత్రం బాగా వెళ్తాయి. ఎవరికన్నా ఈ కావాలంటే నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి. కావాల్సిన వాళ్ళు మేము పంపిస్తాం వాళ్ళ అడ్రస్కి. బాగా మంచి పని చేస్తాయి. ఇక బ్రహ్మాండమైన పని చేస్తాయి నాయన. అంతేనా? వీటిని ఆడాలి. అంతేనా? బాగా నెల రోజులు వాడాలి. నెల వాడాలి. నడుము గట్టితనం ఉంటది, బలం ఉంటది. వాళ్ళు మళ్ళా వీటిని వదలరు. అంతేనా? మళ్ళీ అసంటులకు మళ్ళీ చెప్తారు తిని. అంతేనా? కావాలని. ఓకే. పత్యం ఇలా ఉన్నాయా? పత్యం గిత్తం ఏమి లేదు, ఒక్క పులుపు తప్పించి. అంతేనా? ఎప్పుడైనా తినచ్చు. ఇక రోజుకొకటి మెల్లగా తింటే రోజుకొక్కటి తినాలి. చాలా మందికి తొందరగా అవుతాయి, కొందరికి లేట్గా వస్తాడు. వాళ్ళ వీక్నెస్ బట్టి వాళ్ళ పొజిషన్ బట్టి అట్లా లోపల తీసుకోవాలి. అట్లా పొట్టు తీసి ఇక తీసుకొని ఈ పొజిషన్లో తినాలి. కొంచెం మనలో కొరికి చూపెట్టు, లేకపోతే ఒక్కటి కొరికి చూడు, అనుమానం పోతుంది వాళ్ళకు. అట్లా పరకల్లో నవిలి ఆ పొట్టు బయటకే ఉంచాలి. ఆ గుజ్జు అనేది లోపలి గడ్డని నమలాలి. పొట్టుని తీసేసి లోపలి గడ్డని మాత్రం తెల్లగడ్డ ఉన్నది దాన్ని నవిలేసి రసం మింగి ఆ పొట్టుని బయటకు ఉంచాలి. మింగినేం లేదు, మింగినేం లేదా? మింగిన ఒంటికి ఇంకా మంచిదే. అంతేనా? ఓకే. కావాల్సిన వారు మాత్రం నెంబర్ ఇస్తాను, దానికి ఆర్డర్ పెట్టండి. థ్యాంక్ యూ.